మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఆలయముంది. అక్కడొక విగ్రహం కాలంతో పాటు పెరుగుతోందని భక్తులు బలంగా నమ్ముతారు. ఆ ఆలయమే కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం. మరి ఈ అద్భుతం వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందామా? అసలు ఆలోచించాల్సిన విషయమేంటంటే, ఒక దైవ విగ్రహం నిజంగా దానంతట అదే పెరగడం సాధ్యమేనా? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది గదా. మరి ఈ నమ్మశక్యం కాని వాదన వెనుకున్న అసలు కథేంటో చూద్దాం రండి. ఈ నమ్మకాన్ని ఊరికే చెప్పట్లేదు, దీనికొక బలమైన ఆధారం కూడా ఉంది. ఏంటంటే, సుమారు 50 ఏళ్ల క్రితం స్వామివారికి చేయించిన వెండి కవచముందట. అది ఇప్పుడు ఆ విగ్రహానికి అస్సలు సరిపోవట్లేదట. ఆలోచించండి, ఇదే ఈ వాదనకు మరింత బలాన్నిస్తోంది. సరే, మరి అద్భుతమైన పెరుగుతున్న విగ్రహం కథలోకి ఒకసారి వెళ్దాం. ఇది ఈ మధ్యకాలంలో వచ్చిన వాదన కాదు. దీని వెనుక ఒక చాలా బలమైన పురాణగాథ కూడా ఉంది. ఈ ఆలయ పురాణానికి పునాది ఎక్కడ పడిందో చూద్దాం. అసలు కథ ముగ్గురు అన్నదమ్ములతో మొదలవుతుంది. అనగనగా ముగ్గురు అన్నదమ్ములు. పాపం, వాళ్లలో ఒకరికి మాటలు రావు, మరొకరికి చెవులు వినపడవు, ఇంకొకరికి కళ్ళు కనపడవు. వాళ్ల ముగ్గురూ కలిసి వ్యవసాయం చేసుకుని బతికేవారు. మరి ఆ అద్భుతం ఎలా జరిగిందంటే, ఒకరోజు వాళ్లు తమ పొలానికి నీళ్లకోసం ఒక బావిని తవ్వుతున్నారు. అలా తవ్వుతుండగా వాళ్ల పనిముట్టు ఠంగ్మని దేనికో గట్టిగా తగిలింది. ఏంటా అని ఇంకాస్త లోతుగా తవ్వగానే ఒక్కసారిగా ఆ బావి నుండి రక్తం ఉబికి రావడం మొదలైంది. వాళ్లు షాక్కయ్యారు. కాని అంతకంటే పెద్ద అద్భుతమేంటంటే, అదే క్షణంలో ఆ ముగ్గురి అంగవైకల్యాలు పూర్తిగా మాయమయ్యాయి. ఈ వింత చూట్టానికి ఊరంతా అక్కడికి చేరింది. అప్పుడే వాళ్లు గమనించారు ఆ బావిలో స్వయంగా వెరసిన వినాయకుడి విగ్రహాన్ని. ఇక్కడే అసలు రహస్యం మొదలవుతుంది. గ్రామస్తులందరూ కలిసి ఎంత లోతుగా తవ్వినా ఆ విగ్రహం అడుగుభాగాన్ని, అంటే ఆధారాన్ని కనుక్కోలేకపోయారు. ఆ విగ్రహం ఇప్పటికీ ఎప్పుడూ నీళ్లతో నిండి ఉండే ఆ బావిలోనే కొలువైయుంది. అందుకే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పదం స్వయంభూ. స్వయంభూ అంటే ఏంటంటే, మనుషులు చెక్కింది కాదు, దానంతట అదే సహజంగా వెలసిన విగ్రహం అనర్థం. ఈ ఒక్క విషయం చాలు ఆ ఆవిష్కరణకున్న మతపరమైన ప్రాముఖ్యత ఏంటో చెప్పడానికి. సరే, ఇప్పటిదాకా పురాణం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు కాస్త వాస్తవ చరిత్రలోకి వెళ్దాం. అంటే ఈ ఆలయానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఏమున్నాయో చూద్దాం. చరిత్రలోకి తొంగి చూస్తే ఈ ఆలయాన్ని మొట్టమొదట క్రీస్తు శకం 11వ శతాబ్దంలో చోళ చక్రవర్తి మొదటి కులోత్తుంగుడు నిర్మించినట్టు తెలుస్తోంది. ఆ తరువాత 1336లో విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు దీన్ని ఇంకా పెద్దదిగా, మరింతగా విస్తరించారు. రైట్. చరిత్ర నుంచి మళ్ళీ వర్తమానంలోకి వచ్చేద్దాం. అంటే ప్రస్తుతం ఈ ఆలయం ఎలా ఉంది, దాని పరిపాలన, సాంస్కృతిక కార్యక్రమాల గురించి కాస్త తెలుసుకుందాం. ప్రస్తుతం చూసుకుంటే ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. ఇక రోజువారీ పనుల నిర్వహణ కోసం ఒక ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేశారు. అందులో మొత్తం 15 మంది సభ్యులుంటారు. 21 రోజులు ఏంటి సంఖ్య అనుకుంటున్నారా? ఇది ఇక్కడ జరిగే ఒక అతి ముఖ్యమైన వార్షిక ఉత్సవం యొక్క వ్యవధి. ఆలయంలో జరిగే అతిపెద్ద పండుగ వార్షిక బ్రహ్మోత్సవాలు. సరిగ్గా వినాయక చవితి రోజున మొదలై ఏకంగా 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ టైంలో స్వామివారి ఉత్సవమూర్తిని రకరకాల వాహనాల మీద ఊరేగిస్తారు. ఈ వేడుకల్ని చూడటానికి భారతదేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ ఆలయం ఎంత ఫేమస్ అయిందంటే చాలామందికి గుర్తుండే ఉంటుంది. 2000వ సంవత్సరంలో వచ్చిన దేవుళ్ళు సినిమా. ఆ సినిమాలో ఈ ఆలయాన్ని చాలా ముఖ్యమైన ప్రదేశంగా చూపించారు. సరే, ఇదంతా బాగానే ఉంది. కాని మనం మొదట్లో మాట్లాడుకున్న ఆ అస్సలు రహస్యం సంగతేంటి? విగ్రహం పెరుగుతోందన్న వాదన గురించి ఏం తెలిసింది? మళ్ళీ ఆ విషయానికే వద్దాం. ఆ విగ్రహం పెరుగుతోందనే వాదనను పలపరిచే చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత ఆశ్చర్యకరమైన విషయమిది. అదేంటంటే, ప్రస్తుతం స్వామివారిని దర్శించుకుంటే విగ్రహం యొక్క మోకాలు ఇంకా పొట్టభాగం మాత్రమే కనిపిస్తాయట. మిగతా భాగం బావిలోనే ఉందని అంటారు. ఇవన్నీ విన్నాక మన మదిలో ఒకే ఒక ప్రశ్న మెదులుతుంది. ఒక పవిత్ర విగ్రహం నిజంగానే కాలంతోపాటు పెరుగుతూ ఉంటే దాన్ని నమ్మే లక్షలాది మంది భక్తులకు అది ఇచ్చే సందేశం ఏంటి? ఇది కేవలం విశ్వాసం, అద్భుతాలు, నమ్మకాలకు సంబంధించిన విషయమా, లేక ఇంకేదైనానా? ఆలోచించాల్సిన విషయమే.